జై గురుదేవ్. నా పేరు కామేశ్వరి. నేను మాస్టర్ గారిని నా 6th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం కలిశాను. సో కెనరా టవర్స్లో అమ్మ నన్ను తీసుకెళ్ళినప్పుడు దండం పెడితే మాస్టర్ గారు నాకు ఒక మొట్టికాయ ఇచ్చారు. సో దాట్ వాజ్ ఐ కెనాట్ ఫర్గెట్ దట్ ఫస్ట్ మీటింగ్ విత్ మాస్టర్ గారు. సో చుట్టూతా మాస్టర్ గారు ఫ్లాట్ నెంబర్ 32లో ఉండేవాళ్ళు. లక్ష్మి ఆంటీ వాళ్ళు, లలిత అండ్ పక్కన అందరూ కూడా మొత్తం అదంతా స్పిరిచువల్ అట్మాస్ఫియర్. సో పక్కన ఫ్లాట్స్లో రమక్క వాళ్ళు, సుధాక్క వాళ్ళు అండ్ మాధురి అక్క అండ్ చందన వాళ్ళు ఉండేవాళ్ళు. సో టోటల్ అసలు అక్కడ వెళ్ళంగానే వీ యూస్ టు గెట్ అ లాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్. అసలు అంటే తెలియకుండానే చిన్నప్పుడు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం. అండ్ ఆ ఏజ్లోనే గాయత్రి మంత్రలేఖనం అవన్నీ స్టార్ట్ చేశాము. దెన్ ద ఫస్ట్ సాధన ఐ రిమెంబర్ డీప్ బ్రీదింగ్. అందరం క్యాజువల్గా ఫ్లాట్లో కూర్చున్నప్పుడు అందరికీ డీప్ బ్రీదింగ్ నేర్పించారు మాస్టర్ గారు. సో నేను కూడా ట్రై చేస్తుంటే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని చెప్పి నాకు చెప్పారు. సో ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ డీప్ బ్రీదింగ్ బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. మాస్టర్ గారు చెప్పిన ఇంకొకటి నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, మనకి ఏది యాదృచ్ఛికం కాదు, కోఇన్సిడెన్స్ అనేది ఉండదు. సో ఒక ఆటోలో పక్కన ఎవరైనా కూర్చున్నా కానీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఆర్ సమ్ కర్మ అని చెప్పేవాళ్ళు. సో అది నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్, నేచర్ ఈస్ ట్రయింగ్ టు టెల్ అస్ సంథింగ్ అని. అంటే ఏదైనా జరిగినా దెర్ ఈజ్ అ మెసేజ్ అన్నట్టు అనిపిస్తుంది. మాస్టర్ గారి సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, బట్ ఆ బుక్స్ అండ్ ఆడియో నంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను. ఐ రియలీ లైక్ ఆ సైంటిఫిక్ అప్రోచ్ కానీ, వే ఆఫ్ టెల్లింగ్ కానీ నాకు బాగా నచ్చుతుంది. దెన్ కాకివాయి, జిల్లెలమూడి, రమణ మహర్షి ఆశ్రమం, ఇలా క్యాంప్స్ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళం. మాస్టర్ గారితో పాటు వెళ్ళినవి అండ్ విడిగా వెళ్ళినవి అసలు కంపారిజన్ లేదు. సో మాస్టర్ గారితో వెళ్ళినవి దే ఆర్ ఆఫ్ వెరీ డిఫరెంట్ లెవెల్. హరిద్వార్ 2011లో దట్ వాజ్ ఆల్సో అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. శంబలాలో సుపర్ణ సుప్తం క్యాంప్, దట్ ఈస్ ఆల్సో అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. బట్ మోస్ట్ ప్రఫౌండ్ ఆఫ్ ఆల్, నా లైఫ్ చేంజింగ్ అంటే మంత్రాలయంలో సత్రయాగం టైంలో వెళ్ళినది. బికాజ్ ఆ టైంలో నేను అనుకోకుండా శ్రీ అరబిందో స్టాల్లో కూర్చునేదాన్ని పద్మక్కతో పాటు. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మాస్టర్ గారు ఒకరోజు రౌండ్స్కి వచ్చారు. యజ్ఞం జరుగుతోంది అండ్ నేను స్టాల్లో కూర్చున్నాను. అండ్ రౌండ్స్కి వచ్చి మాస్టర్ గారు ఈ స్టాల్ దగ్గర ఆగి ఒక 2 minutes అట్లా తదేకంగా చూశారు. దాని తర్వాత ఐ థింక్ నేను ఇంటికి వచ్చాక ఇంకా శ్రీ అరవిందో పాత్రలోకి వచ్చేసాను. ఐ డోంట్ నో వై, నేను సెలెక్ట్ చేసుకోలేదు. బట్ అప్పటి నుంచి నాకు శ్రీ అరవిందో పాత్రలో వేరియస్ ఎక్స్పీరియన్సెస్ రావడం, అలా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ సావిత్రి. ఇప్పుడు సావిత్రి రీడింగ్స్ చేపిస్తున్నాను, కోఆర్డినేట్ చేస్తున్నాను, క్లాసెస్ కోఆర్డినేట్ చేస్తున్నానంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ మాస్టర్ గారి గైడెన్స్ ఆర్ చెయ్యి పట్టుకొని నడిపించడం అన్నట్టు. ఇట్స్ నాట్ ఈవెన్ గైడెన్స్ ఆర్ ఎనీథింగ్, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది. సో 100% ఎంటైర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు హిజ్ గ్రేట్నెస్ అండ్ హిజ్ గ్రేస్. దెన్ సో యా, అది నా ఎక్స్పీరియన్స్ విత్ మాస్టారు. అండ్ ఆల్వేస్ ఎవర్ లవింగ్, దెర్ ఈజ్ నో కండిషనల్. అంత లవ్ ఇంకెక్కడా చూడం మనము. లైక్ దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్, నువ్వు ఇలా ఉంటే అని ఏమీ లేదు. సచ్ ప్రఫౌండ్ లవ్ ఇస్ గ్రేట్ అసలు. అండ్ ఐ థింక్ వీ కెన్ స్టిల్ ఫీల్ దట్ అరౌండ్ అస్. సో థ్యాంక్స్ అ లాట్ సుకృత అండ్ టీమ్, Vijaya aunty, everyone for giving me this opportunity. Great initiative. Jai Gurudev.